ఇదేంది అందాల మా ఊళ్ళే అక్క చెల్లెల్లే అని వెనకట ఒక పాట ఉండే. ఇవాళ మా హైదరాబాద్లో అందాల పోటీలు, మీకు తెలుసో లేదో ఇవాళ హైదరాబాద్లో అందాల పోటీలు. రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాట్ల కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు లెక్క దాదాపుగా 200 కోట్లు. మా తెలంగాణ మీద సోయున్నదని చెప్పే ప్రతి ఒక్క నాయకుడికి, కాంగ్రెస్ నాయకుడికి, ప్రతి ఒక్కడికి కూడా ఛాలెంజ్ ఇది. మీకు తెలంగాణ రాష్ట్రం మీద సోయున్నా అది ఏంది? రాష్ట్రంలో అందాల పోటీల ఏర్పాటు కోసమని ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత? ఒకసారి ఆలోచించి ఓ తెలంగాణ పౌరుడా, ఓ తెలంగాణ బిడ్డ, ఓ తెలంగాణ ప్రాంత ప్రజలారా, అందాల పోటీల కోసం 200 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నది. ఎవరి పైసలు? మన పైసలు, నా పైసా, మన పైసలు, మన తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క కష్టార్జితం ఈ 200 కోట్లు. ఈ 200 కోట్ల రూపాయలని ఈరోజు పూర్తి స్థాయిలో ఆగం చేస్తున్నారు. 200 కోట్ల రూపాయల ప్రజా సొమ్మును వృధా చేస్తున్నారు. మరి ఎవరు పెట్టమన్నారు? రాష్ట్రాల అందాల పోటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 200 కోట్లు. ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? అందాల పోటీలు అబ్బా మాకు అందాల పోటీలు ఏర్పాటు చేయడానా? మేము బతిలాడినామా, భామాడినామా? ఎందుకు మాకు అందాల పోటీలు? ఎందుకు? ఎవరి కోసం? తెలంగాణలో రాష్ట్రంలో నలుమూలల చాలా చోట్ల కూడా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు లేక, ధాన్యానికి సంబంధించిన అదేంది కేంద్రంలో పూర్తి స్థాయిలో టారిఫులు లేక, అక్కడ కొనే దివాన లేక ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రకృతి చేసే విలేతాండానికి బలైపోతున్నారు. దాని గురించి వద్దు. ఈ అందాల పోటీల కోసం సమీక్షా సమావేశం పెట్టి వీళ్ళు మాట్లాడతారండి. ఇగో మిస్ వరల్డ్ ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానివ్వద్దు. ప్రపంచ సుందరి పోటీలపై సీఎం రేవంత్ సమీక్ష. భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశం. తెలంగాణ సాంప్రదాయంలో స్వాగతం చెప్పాలనే సూచన. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అందాల పోటీలు. ఇక 12న బుద్ధభవన్లో ఆధ్యాత్మిక పర్యటన. 13న చౌమహల్లా ప్యాలెస్లో అతిథులకు వెల్కమ్ డిన్నర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారండి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా? ఏంది? మిస్ వరల్డ్ ఏర్పాట్లలో ఎలాంటి లోటు రావద్దట. అందాల పోటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది 200 కోట్లు. ఈ 200 కోట్ల రూపాయలని ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మిది. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మును మీరు ఎట్లా ఖర్చు పెడతారు? మిస్ వరల్డ్ పోటీలకు ఎలాంటి లోటు రానివ్వద్దని మా వాళ్ళు ఏంది అంటే పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశమే చేసిరు. రైట్, ఇది క్లియర్ కట్ కదా. 200 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిరు. మరి ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏం చేస్తున్నారండి? రైతులు అల్లాడిపోతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా కదా, ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అల్లాడిపోతూ ఉంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 200 కోట్ల రూపాయలట. ఒకసారి గిదేంది వడ్లు వర్షార్పణం. కొనుగోళ్లలో ఆలస్యంతో రైతుల ఇబ్బందులు. మార్కెట్లలో భారీగా తడిసిన ధాన్యం. ఖమ్మం జిల్లా కల్లూరులో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వర్షం కారణంగా వడ్లన్నీ తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సిద్దిపేట జిల్లా రాయపోలు మండల కేంద్రంలోని గుర్రాల సోఫా వద్ద రైతులు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వడ్ల కొనుగోలు లేట్ అవడంతో ఆదివారం కురిసిన వడ్ల వానకు ధాన్యమంతా కొట్టుకుపోయిందని కన్నీటి పర్యతమయ్యారు. కొనుగోలు సెంటర్లకు ధాన్యం తీసుకువచ్చిన 25 రోజులు గడిచినా కానీ కొనుగోలు సెంటర్లకు ధాన్యం తీసుకువచ్చి 25 డేస్ అంటే 25 రోజులు అవుతున్నా కూడా వడ్లు కొనట్లేదని అన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రామవరం హిందూప్రియల్ గ్రామాలలో రైతులు రోడ్డుపై బైఠాయించి పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైతుంది? 25 రోజులుగా రైతులకు సంబంధించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కనీసం వాటిని కొనుగోలు చేసే దిక్కు దివాన లేకుండా పోయింది. కనీసం ఇక్కడ కొనుగోలు చేసే దిక్కు దివాన లేకుండా పోయింది. ఇక్కడ రైతులకు సంబంధించి ఏంది? ఇక్కడ కళ్ళాలల్లా కనబడుతున్నాయి కదా, వాళ్ళు తెచ్చుకున్న పరదలల్లా పూర్తి స్థాయిలో నీళ్లు రావడంతో ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యమైతే ఇటు ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించదు, కొనుగోలు చేయదు. పూర్తి స్థాయిలో వడ్లకు సంబంధించి ఏది కళ్ళాల దగ్గర ఎండపోస్తే మార్కెట్ యార్డుకు సంబంధించి నీళ్లు వస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో, దిక్కుతోచని పరిస్థితులలో ప్రజలున్నారు. ఇక్కడ చూడుర్రి, అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతల ఆవేదనపై లేదు. ధాన్యం సేకరణలో కాంగ్రెస్ వైఫల్యం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోయారు. రైతు మరణాలు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే. సీఎం వ్యవసాయ మంత్రిదే బాధ్యత. సిద్దిపేట మార్కెట్ యార్డును పరిశీలించిన హరీష్ రావు ఏది నష్టపోయిన రైతులకు పరామర్శ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను.
ఇప్పుడు అందాల పోటీలు ఎవరు పెట్టన్నారు? ఏమయ్యా నువ్వేమన్నా పెట్టమన్నావా? లేదు కదా. మనం ఏమన్నా పెట్టమన్నావా? లేదు కదా. మరి ఈరోజు వడ్లకు సంబంధించిన సమీక్షా సమావేశం లేదు. కొనుగోలు కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో కూడా కనీసం కొనుగోలు చేయట్లేదు అని పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా లేని పరిస్థితి కనబడుతుంది కదా. మరి ఈరోజు కొనుగోలు చేయడానికి పూర్తిగా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం, దీనికోసం సమీక్షా సమావేశం చేసే ప్రభుత్వం, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా 200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నది కదా. దానికి సంగతి ఏంటి అంటే ప్రభుత్వం చేస్తున్న వృధా ఖర్చు లిస్టు 200 కోట్లు. నెంబర్ 1 పాయింట్. ఇక నెంబర్ 2 ఏంది? హైదరాబాద్లో ఏది పైలాన్లు కట్టడం, మూసీలలో బోట్లు నడపడం ఎట్లనో తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన 10 మంది బృందానికి అయిన ఖర్చు లెక్క దాదాపుగా 4.52 కోట్ల రూపాయలు. హైదరాబాద్కు సంబంధించి మన హైదరాబాద్లో పైలాన్లు కట్టడం, మూసీలలో బోట్లు నడపడం ఎట్లనో, పైలాన్లు కట్టడం, మూసీల బోట్లు నడపడం ఎట్లనో తెలుసుకునేందుకు టూరిజం శాఖ విదేశాలకు పంపిన 10 మంది బృందానికి అయిన ఖర్చు ఎంత లెక్క దాదాపుగా 4.52 కోట్లు. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది మనం చూడాలి. ఈరోజు 4.52 కోట్లు ప్లస్ 200 కోట్లు. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికీ 204.52 కోట్ల రూపాయల నష్టమైతే తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. అంటే దుబారా ఖర్చు పెట్టింది. ఇక మూడోది, అధ్యయనాల పేరిట జిహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా ఏడాదిన్నరలో చేసిన దాదాపు ఖర్చు లెక్క 22.02 కోట్లు. అంటే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 22.02 కోట్లు అండి. అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అధ్యయనాల పేరిట ఏం అధ్యయనం చేస్తున్నారో ఏం కథనో మనకు తెలియదు. జిహెచ్ఎంసీ కమిషనర్ మొదలుకొని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి దాకా గత ఏడాదిన్నర కాలంలో చేసిన ఖర్చు దాదాపుగా 22.02 కోట్లు. అంటే 226.54 కోట్ల రూపాయలు వృధా అయిపోయింది ఇక్కడి వరకు. దాదాపుగా 100 కిలోమీటర్ల దూరానికి కూడా మంత్రులు గాలి మోటార్లు వేసుకుని 2025 జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు చేసిన సుడిగాలి పర్యటనకు అయిన దాదాపు ఖర్చు లెక్క ఎంత? 17. ఒకసారి చూడండి, 17.22. ఒక్కసారి ఇక్కడ చూస్తే 243.76 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం వృధా ఖర్చు చేస్తుంది. సుడిగాలి పర్యటన గీన్నే హైదరాబాద్ ఉంటుంది, గిక్కనే ఆకిట్లనే ఉంటుంది నల్గొండ. గీన్నే హైదరాబాద్ ఉంటుంది, పక్కనే ఉంటుంది. పోతారు గాలి మోటార్ వేసుకొని చక్కర్లు కొడతారు. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుందండి. ఇక దాంతోపాటుగా భూభారతి అధ్యయనం కోసం పర్యటనలు చేశానంటూ ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పిన లెక్క దాదాపుగా ఎంత అంటే 9 కోట్లు. ఇగో 9.16 కోట్లండి. అంటే దాదాపుగా 252.92 కోట్ల రూపాయలు ఇక్కడి వరకు వృధా ఖర్చు అయిపోయింది. ఇక ఢిల్లీ పర్యటన కోసం ప్రత్యేక విమానాలు వాడినప్పటికీ కాదని ఎకనామీ క్లాస్లో వెళ్ళినట్లు చెప్పిన అబద్ధాలన్నీ లెక్కలేసుకున్న సీఎంకు ఆయన భద్రతా సిబ్బందికి 42 సార్లు ఆయన లెక్క ఖర్చు దాదాపుగా ఎంత అండి? 45.68 కోట్లు. అంటే పూర్తి స్థాయిలో 298.6 కోట్ల రూపాయలకు సంబంధించి వృధా ఖర్చు వేసిళ్ళు. 42 సార్లు ముఖ్యమంత్రి పోయిండు. లేదు నేను మిడిల్ క్లాస్లో పోవాలంటే ఎంత? 5-6 వేలు 10,000 మహా అంటే. మరి 45.68 కోట్లు ఎక్కడ నుండి అనేది? తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక ముక్కోటి దేవతల మీద ఒట్టు వేసి ఇవన్నీ దుబారా ఖర్చు కాదనేది నిరూపించాలి. ఇక్కడి వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 298.6 కోట్ల రూపాయల వృధా ఖర్చు అండి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 300 కోట్ల రూపాయల దుబారా ఖర్చు చేసింది. 300 కోట్ల రూపాయల దుబారా ఖర్చు చేసిందంటే ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందో మీరే చెప్పురు. సుమారు 300 కోట్ల రూపాయలండి. సుమారు 300 కోట్ల రూపాయలకు సంబంధించి దుబారా ఖర్చు చేసింది. ఇక ఈ లెక్కలు దుబారా ఖర్చు కాదని చెప్పమని చెప్పుని. ఇప్పుడేమంటాడు? మొత్తం అయిపోయింది, ఇక చేయాల్సినంత చేసిలో నష్టపోవాల్సింది పోయిర్రు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఏమంటాడు అంటే రాష్ట్రం ఆర్థికంగా బాగోలేదు, అప్పు పుడతలేదు, ఎవడు అనా పైసా ఇస్తలేడు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలు చూసినట్టు చూస్తున్నారు. ఢిల్లీకి పోతే వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోయేటట్టు ఉన్నాడని ఎవ్వడు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు. దేశం ముందర ఆ పరిస్థితి ఉన్నది. అప్పు పుడితేనే
అప్పు పుడితేనే కదా నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చి ఇచ్చేటోని. ఎవ్వడు బజార్లో నమ్ముతలేడు. నన్ను కోసిన 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారయ్యా నన్ను చెప్పుర్రి. ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకొని తింటారా? ఏం చేస్తారు? ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా పంచుదామో చెప్పుర్రి. ఏది ఆపమంటారో చెప్పుర్రి. వృద్ధాప్య పింఛన్లు ఆపమంటారా? ఉచిత కరెంటు ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏది ఆపుతారో ప్రజలకు చెప్పుర్రయ్యా. మీరు ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, జీతాలు పెంచుకుంటాం, మేము తినగా మిగిలితేనే మీరు ఇస్తామని ప్రజలకు చెప్పమంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం. 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి. ఇగో ముఖ్యమంత్రికి ఈ చిట్టి ఇచ్చినాం, దీని ప్రకారం పరిపాలన జరుగుతుందని చెప్పుర్రి అంటూ చెప్తున్నాను. ఇక మనకు పరిపాలనే రానప్పుడు మరి ముఖ్యమంత్రి పీఠంలో ఎందుకు కూర్చున్నాం? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్థికంగా కుదేలవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఇప్పుడు ఉన్న 18,500 కోట్లు మాత్రమే. ఇక నేను అప్పు తీసుకురావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రానికి సంబంధించిన దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ భూములను రకరకాలుగా ప్రయత్నాలు చేశాను, కానీ ఎక్కడా కూడా అప్పు పుడతలేదు. ఈ కారణంగా ఏది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ, మంత్రిమండలికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నా రాజీనామాను ప్రకటిస్తున్నా అని రాసి. బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక పరిపాలన చేయరాకపోతే తమరు చేయాల్సిన పని ఇదే. ఇక్కడ మీ దగ్గర మిగిలిన చివరి ఆప్షన్ ఇది ఒకటే. రాజీనామా చేస్తా అంటే చాలా సంతోషిస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఎందుకంటే ఈ అరాచకమైన పాలన వీళ్ళు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు కూడా చూడలేకపోతారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటివరకు మీరు చేస్తున్న ఈ పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో చూసిలు కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు. మీరు రాజీనామా చేసి గిట్లూరు. ఎందుకంటే మీకు పూర్తి స్థాయిలో కూడా అప్పు పుడతలేదు అంటారు కదా. మరి మీకు అప్పు పుట్టనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండేందుకు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పు పుట్టనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంటున్నా. మీ వాళ్ళు ఈ టాయిలెట్ అత్త పోసే ఊరికి కూడా హెలికాప్టర్ వేసుకొని పోతారు. వృధా ఖర్చు కదా. సుమారు అంటే 298.6 కోట్లేమో పూర్తి స్థాయిలో 298.6 కోట్లకు సంబంధించి దుబారా ఖర్చు మీరు 300 కోట్లు చేశారు. ఇవన్నీ తప్పు అనే దేవుడి మీద ఒట్టేసి చెప్పుర్రి. లేదు మీ మీదనే ప్రమాణం వేసుకొని చెప్పారు. ఇది ఎట్లున్నదా? ప్రభుత్వ ఉద్యోగులను నేనే అడుగుతున్నా, మీరు ఎవరి మీద సమరం చేస్తారు? ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ ప్రజల మీదనా? వారవ్వా, మరి తెలంగాణ ప్రాంత బిడ్డలే కదా నీకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది. ఆ ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేయి. ప్రజలపై యుద్ధం చేసి బాగుపడతారా? జనం కష్టాలలో ఉంచే అండగా ఉండరా? కొత్త కోరికలతో ధర్నా చేస్తే ఉన్నది కూరుతుంది. పన్నులైనా పెంచాలి, పథకాలైనా ఆపాలి.